యొక్క ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరం కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయే పాత్ర, మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా మరి వారు ఏదైతే నిర్ణయం తీసుకోవటం, వారు ఇందులో భాగంగానే చికిత్సలు కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరిగింది. ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జీవితాలు రావాలని చెప్పిన అందరం కూడా వారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వ తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జగిత్యాల్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. అంటే ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్? అంటే ఎప్పుడు సభ పెడుతున్నారు జగిత్యాలలో? ఎప్పుడు డిసైడ్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. అంటే నిన్నే మీకు మహేష్ కుమార్ గారు మాట్లాడారు, 14 సార్లు బీఫామ్ ఇచ్చాము జీవన్ రెడ్డి గారికి, అయినా కూడా ఆయన పార్టీ మారారు, పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించాము ఆయనకి చెప్పి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. అంటే బీఫామ్లు ఇవ్వడం అంటే సమర్థులకు ఇస్తారా, ఇప్పుడు సమర్థత లేని వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి కల్పిస్తారండి? నేను 6 పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒక పర్యాయం 96 ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలు అవుట్ ఆఫ్ 294 కలిగి ఉన్నప్పుడు ఏదైతుందో ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి తేవటంలో భాగంగా ఏదైతుందో వారు రాజీనామా చేసి పోటీ చేశారు. అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మరి నన్ను 2 పర్యాయాలు వారితో పోటీ నిలవడానికి అభ్యర్థి ఎంపిక చేయడం జరిగింది. దాని ప్రభావం ఒక విధంగా నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావన ఏర్పడి 2009లో నేను ఎన్నికల పరాజయం చూడటం జరిగింది. నాకు 14 పర్యాయాలు బీఫామ్ ఇచ్చిండ్రు. డెఫినెట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏ అభ్యర్థిని కానీ ఎన్నికలు పోటీ చేసే అవకాశం కల్పించడము వారి సమర్థతను బట్టి ఉంటుంది. సమర్థత లేని వారికి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశాలు కల్పిస్తుందని చెప్పి నేను భావిస్తాను. అంటే మీరు పార్టీ మారబోతున్నట్టు సందర్భంలో పార్టీ మారడం అనేది బేసిక్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో ఇంకా అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించి అధికారానికి వచ్చినమే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటాను నేను. ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటూ నేను. ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటూ నేను. వీళ్ళు ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది? 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుండా ఇంకేం చేయాలి? నేను ఇలా పిసిసి ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పిసిసి పనిచేస్తుందా? ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పిసిసి పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా
ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను దాని బాధ్యత ఎవరు వహించాలి? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు వహించాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వహించాలి. సరే నేను ఏ పార్టీ అంటే ఇప్పటికైనా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అపీరెంట్ ఇవ్వని ప్రజాహితానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా వీళ్ళ కేసీఆర్ గారు ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య సాధకుడు అయిందని చెప్పంటున్నా. మరి 10 సంవత్సరాలు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని రైతులకు పెట్టుబడి సమకూర్చిండు, రైతు బీమా అందింపజేసిండు అని చెప్పంటున్నా. నేను కాంగిచ్చేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదని చెప్పంటున్నా. నేను ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయాల కల్పనకు ఏది ఇస్తుందో వీళ్ళ గురుకుల ఆశలో పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాటి పటిష్టం చేయవలసి పోయేది ఇస్తుందో వాడు నిర్వీర్యం చేసిన ఏం చేయాలి? విద్యుత్ శాఖ చెందిన ఆర్టిజన్స్ ఏదైతున్నదో రోడ్ ఎక్కారని చెప్పంటూ నేను మీరు గమనిస్తూ ఉంటారని చెప్పనుకుంటా. నేను విద్యుత్ శాఖ చెందినటువంటి ఒక ఆర్టిజన్స్ ఏదైతుందో వీళ్ళు రోడ్ ఎక్కి వాళ్ళు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పంటూ నేను వీళ్ళ విద్యార్థులు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేయలేకపోవడంతో వీళ్ళ న్యాయస్థానము వీళ్ళ ప్రభుత్వం చెల్లింపు చేయలేకపోతుంది. కాబట్టి కళాశాల నిర్వహణకు తోడ్పడటానికి అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర ఫీజుల భారం మోపాలని చెప్పని పేర్కొంది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పంటున్నాను. నేను ఎక్కడికి పోతున్నాం? కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 276 కోట్లు విడుదల చేస్తే ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి 276 కోట్లు నిధులు విడుదల చేస్తే అందులో 25% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపు చేయలేకపోవడంతో ఆ నిధులు తిరిగి వెళ్ళిపోయినాయి. దయచేసి ఆలోచించండి చెప్పంటూ నేను ఇలా విద్యార్థుల భవిష్యత్తు